శ్రీమంతము, బారసాల లాంటి కొన్ని వివాహం అయిన తర్వాత కూడా కొన్ని కొన్ని జరుగుతూ ఉన్నారు. మంచి పద్ధతి అంటారా? కానీ కాదు, అసలు ఫంక్షన్ చేసుకోవడం మంచిదని నేను అనుకోవట్లేదు. అక్కడ పెళ్లికి కూడా ఇంత ఫంక్షన్ చేసుకుని అక్కడ ఏదో 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి ఆ రిజిస్టర్ ఆఫీస్లోనే అక్కడ పెళ్లి చేసుకుని వస్తే మంచిది. చేసుకోదలుచుకుంటే అసలు పెళ్లి చేసుకోకుంటే మరీ మంచిది. కానీ పెళ్లి చేసుకోదలుచుకున్నప్పుడు అక్కడ ఏదో సంతకాలు పెడితే ఆ పెళ్లికి ఎక్కువ విలువ ఉంటుంది. ఈ సంప్రదాయంతో చేసిన పెళ్లి కంటే దానికే ఎక్కువ ఎందుకంటే సంతకాలు పెట్టే చట్ట ప్రకారం పెళ్లితుంది. ఈ చట్ట ప్రకారం తెల్లకపోవచ్చు కూడా ఒకప్పుడు. అందుకని అట్లా చేసుకుంటే మంచిది. కానీ ఏమి చెప్పండి, హెచ్చింగ్ కోసం ప్రతి ఫంక్షన్, పెళ్లి ఫంక్షన్ అని ఇప్పుడు మరి డబ్బులు ఎక్కువ కొద్ది వస్త్రాలంకరణ పరిశ్రమ, వస్త్రాలంకరణ జరుగుతుంది. పుష్పాలంకరణ ఫంక్షన్, మరి పైకి వేసుకునే ఫంక్షన్, మరి ఏది నానా రకాల ఫంక్షన్ పెడుతున్నారు. డబ్బులు ఎక్కువ హెచ్చింగ్ కావాలని శ్రీమంతం వాళ్ళే. శ్రీమంతం అంటే కన ముందు కనకలేదు అనుకుంటారు. కన ముందు అంటే మంచిగా కనాలి అని అందరూ ఆశీర్వదిస్తారు. అవునవును, శ్రీమంతం కన ముందే. ఈ బారసాల అనేది కనకలేదు పిల్లాడికి ఇలా ఉంటుంది. అది అవును, ఈ మాటలతో నాకు ఎక్కువగా అట్లా అంటే అట్లా చేసుకుని పోతానే ఉన్నారండి. హెచ్చింగ్ కోసం ఇప్పుడు పుట్టిన బారసాల అంటున్నారు, మళ్ళీ ఫస్ట్ పుట్టినరోజు అంటున్నారు. రకరకాల అందరికి జనం దృష్టిలో పడాలి ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఎవరైనా మనం పగలు ఉన్నా సరే ఈ వంకతో మన ఇంటికి వస్తారు, ఆ పగ సమసిపోతుంది అని కూడా కొంతమంది ఫంక్షన్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ ముఖ్యంగా మాత్రం ఈ ఫంక్షన్ చేయడానికి ప్రోద్బలం మాత్రం ఆడవాళ్ళకి 10 మంది దృష్టిలో పడాలంటుంది. వాళ్ళ నెక్లెస్ చూపించాలంటుంది, వాళ్ళ పట్టు చేసి చూపించాలంటుంది. అందువల్ల ఈ ఫంక్షన్ ఉంటున్నాయి. వీటి వల్ల డబ్బు దాన్ని దొరికితే వేరే ఉపయోగం లేదు. ఎంతో కష్టపడి చెమటొచ్చి సంపాదించిన డబ్బుని ఒక్క రోజు అని వదిలేస్తారు. ఆ సంతోషం గాల్లో తెలిసిపోద్ది. తెల్లారి చూడటానికి కూడా ఏమి ఉండదు. కష్టపడి సంపాదించి ఒక కారు కొనుక్కుంటే పోద్ది, ఒక కంప్యూటర్ కొనుక్కుంటే పోద్ది, ఒక ఫ్యాన్ కొనుక్కుంటే పోద్ది, ఒక వాషింగ్ మెషిన్ కొనుక్కుంటే ఉపయోగపడే వస్తువు 10 వేలు మన ఇంట్లో ఉంటుంది. ఎక్కడికి పోదు. కనీసం ఒక 10 సంవత్సరాల ముందు మనకు సేవ చేస్తుంది. ఇవాళ మండపం పెడితే రేపు మండపం ఉండదు, మన ఇంట్లోనే ఉండదు. అసలు ఎక్కడికి పోతుంది. అంటే అదేమంటే ఇవన్నీ ఆనవాయితీగా వస్తున్నాయి. మీరు ఇప్పుడు ఎట్లా చదువుకొని ఉంటారు, మేము చదువుకుంటాం, మా ఇంట్లో చేసినప్పుడు మీరు బాగానే వచ్చిస్తున్నారు అంటున్నారు. కరెక్ట్, మన పూర్తిగా కరెక్ట్. ఎందుకంటే నువ్వు పెళ్లి చేసుకోకుండా, నువ్వు ఏ ఫంక్షన్ చేయకుండా నువ్వు ఇంట్లో అన్నం పెట్టకపోతే మా ఇంట్లో తిని నువ్వు మాకు తినిపించడానికి ఏం చేయకపోతే ఎట్లా అనే వాళ్ళు ఉంటారు. ఆనవాయితీ అంటారు, ఏదో అంటారు. కానీ మొత్తం మీద జనం దృష్టిలో పడాలని ఆ ఒక కోరిక వీటన్నిటికీ దారితీస్తుంది. కానీ జనం దృష్టిలో పడాలి అని మాత్రం సత్యం ఒప్పుకోరాలు. నాకు జనం దృష్టిలో పడాలి ముందు కాబట్టి మేము ఫంక్షన్ చేస్తున్నాం అని మాత్రం ఒప్పుకోరు. ఏదో ఒక వంక పెడతారు, ఆనవాయితీను. లేకపోతే మరి మా ఇంట్లోనే ఎప్పుడు తింటారు, మీ ఇంట్లో తినిపించాలని ఇటువంటి చెప్తారు. కానీ లోన ఉద్దేశాలు అదే ఉంటాయి. జనం దృష్టిలో పడాలి, కైతే అక్కడ ఆడాలి, అదే వాళ్ళ దృష్టి. అది మన బయటకు చేసి అది ఆ మాట దర్శనం బయట. ఈ సమాజంలో ఎక్కువ రోడ్ యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి అంటారు? ఇది తగ్గించాలంటే ఏంటి మార్గాలు? రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువగా జరగడానికి కారణం కాలినడకన జనం కారణమే. తర్వాత కొంతమంది కుర్రకారు ఉంటారు, వాళ్ళు బైక్ మీద అటు తీసుకుంటే ఇటు వాళ్ళకి ఆ పొంగులు, ఆ వయసు పొంగులు అడ్జస్ట్ చేసి యాక్సిడెంట్ ఎదురక్తాడు. తర్వాత మనం సిగ్నల్ ఇస్తాం. సిగ్నల్ ఇచ్చినప్పుడు వాడు ప్రత్యేకంగా అటే పోతాడు, రాసుకుంటేనే పోతాడు. అదొక ధరణ. ఊరికి పాడుగంప అని చెప్పి జనం తింటే వాడు తిట్టు తింటుంటే సంతోషం, వాడికి మరీ సంతోషం. వాడు ఎవరన్నా వాడు బండి మీద దొరికితే ఏంటో ఎదుగుతాను నుంచి బండి మీద దొరికితే ఆ తిట్టుకుని సంతోషించుకోవడం చెప్తే వాడు బాగుపడ్డాడు. ఏదైతే మొత్తం మీద అరాచకం చేస్తే ఉపయోగం. సాధారణంగా ఎక్కువ స్పీడ్ వెళ్తే యాక్సిడెంట్ జరుగుతుంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎక్కువ స్పీడ్ ఒక కారణం కావచ్చు, కానీ అది అన్నిటికంటే చిన్న కారణం. ఎక్కువగా షో కోసం అటు తిరిగి ఉల్లంఘిస్తే ఎక్కువ జరుగుతుంది. ఉల్లంఘించే బుద్ధి కూడా ఉంటుంది. రోడ్డుకి ఉల్లంఘిస్తూనే సంతోషం. అది అట్లా మన సర్కస్ లో వాడు పోతే వాళ్ళకి సంతోషం. అసలు మామూలు బైక్ కాలు పోతుంది, మామూలు బైక్ అడ్డు దిక్కుని పోతాడు. పోయి మీరు ఎలక్ట్రిక్ నా ఊరు చూసుకుంటా చూసినా నేను ఎంత బస్సు దిగేదాను అని చెప్పి అంటాడు. నాకే ప్రాణం నుంచి వస్తుంది, వాళ్ళు ఎక్కడ మాట్లాడుతుంటే మందాలి అనుభూతి ఇతస్తులు ఇతస్తులు తెలియదు, ఏమి తెలియదు. కనీసం వాడు ఎటు పక్కన పోతుంటే వాడు ఎక్కడ ముక్కుంటుందని మనకు బాధలు, మన దాన్ని మనం పోతాం. కానీ మన బాధ గత గర్రం కాకపోతాం. అదే వాడు గతగా వాడు చచ్చిన బాధలేదు, కానీ వాడు ఇష్టం కోరిక మాత్రం వాడు ఉండదు. ప్రాణం దేని ఇష్టం వాడికి
కానీ కోచ్ చేస్తారు వాటిని తప్పకుండా చేస్తారు. అంటే మనం ఎంత కట్టుకున్నా కానీ మన ఎదుగుదల కట్టుకున్నట్ల ముఖ్యంగా కారణం అదే కరెక్ట్ గా ఉండే కొంచెం సమస్య ఇదే. వాళ్ళకి వెంచర్ కోచ్ చేస్తే పెద్ద ఇబ్బంది అవుతుంది. ఒకడేమో తాగి డ్రైవ్ చేస్తాడు, తాకుండా ఎందుకు తాగి డ్రైవ్ చేస్తుంటే అందరూ తాగుతున్నారు కానీ అట్లే చెప్తే తనకి అదొక గరాన్ని అనుకుంటుందని చెప్పి అనుకుంటారు. తగ్గించాలంటే ఏం లేదు, ఈ యాక్సిడెంట్ తగ్గాలంటే ఏం లేదు. తగ్గాలంటే మనుషుల్లో మార్పు రావాలి. అంతే తప్పితే సీసీ కెమెరాలు ఎన్ని పెట్టినా తగ్గవు, పోలీసులు ఎంత చేసినా తగ్గవు. మనుషుల్లో మార్పు వచ్చి ఇది మనం చేసే పనులు మంచివి కావు. ట్రాఫిక్ సిగ్నల్స్ ని ట్రాఫిక్ రూల్స్ అని మార్చాలంటారా? మార్చినదే పెద్ద ఉపయోగం ఉంటుంది. వీళ్ళు బుద్ధి మారాలి. వీళ్ళకి అక్షయం కూడా కోచ్ ఎక్కడ చేద్దామనే బుద్ధి మాత్రం మారితే అప్పుడు యాక్సిడెంట్ తగ్గుతాయి తప్ప ఎన్ని ట్రాఫిక్ రూల్స్ పెట్టినా, ఎన్ని స్పీడ్ బ్రేకర్లు పెట్టినా, ఎన్ని సిగ్నల్ చేసినా కూడా, వీడియోలు చేసినా సరే యాక్సిడెంట్ మాత్రం తగ్గవు. మనం టూ లేన్ రోడ్ నుంచి 4 లేన్ రోడ్ చేసినా కూడా యాక్సిడెంట్ తగ్గవు. వీడు బుద్ధి మారాలి ముఖ్యంగా. అది